ఎవరికైనా సరే నిత్య జీవితంలో ఖచ్చితంగా అవసరమయ్యేటువంటిది ధనం. ఈ ధనం 2 విధాలుగా ఉంటుంది. ధనము, ఐశ్వర్యం. ధనం అంటే అవసరాలకి తగినంత డబ్బుని కలిగి ఉండటాన్ని మనం ధనం కింద మనం చెప్పుకోవచ్చు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యము ఐశ్వర్యంలోని భాగమే. అదే ప్రకారంగా తృప్తి ఐశ్వర్యంలోని భాగమే. దేనికి లోటు లేకుండా జీవించడం ఐశ్వర్యం. ఇటువంటి ఐశ్వర్యం కావాలన్నా, ధనం కావాలన్నా మనకు ఉపకరించేటువంటి స్వరూపమే మహాలక్ష్మి స్వరూపం. ఈ మహాలక్ష్మి యొక్క చిత్రపటం అందరిలోనూ ఉంటుంది. ఉండదు అనేటువంటి సమస్య ఏమీ లేదు. కాకపోతే జరిగేటువంటి చిత్రం ఎక్కడ ఉంటుందంటే, అమ్మవారు కట్టుకొని ప్రకాశించేటువంటి చీర ఎరుపు రంగులో ఉండేటువంటి చిత్రపటాన్ని ఎక్కువగా మనం ప్రధానంగా తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఆకుపచ్చ చీర కట్టుకొని తామర పువ్వులో కూర్చొని 2 వైపులా కూడా 2 ఏనుగులుండి అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటాన్ని తీసుకొని ఈ చిత్రపటాన్ని తూర్పులోనే ఉంచాలి. తూర్పులోనే ఉంచి, అంటే మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తూర్పు తిరిగి నమస్కారం చేస్తుండే విధంగా తూర్పులోనే ఉంచి ప్రతిరోజు కూడా ఈ చిత్రపటం ఎదురకుండా నిలబడి కనకధార స్తోత్రాన్ని కానీ లేక ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ అష్టకాన్ని కానీ, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ సాగేటువంటి ఇంద్రుడు చేసినటువంటి ఆ స్తోత్రాన్ని కానీ రోజుకు ఒక్కమారు పారాయణ చేస్తూ రావాలి శ్రద్ధతో, భక్తితోటి. ఇలా చేస్తూ రావటం వల్ల క్రమేపీ ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము, ధనము 3 వృద్ధి చెందుతూ వస్తాయి. ఇందులో పాటించవలసినటువంటి చిట్కాల్లా ఖచ్చితంగా ఏమిటి అని అంటే, ప్రతి శుక్రవారము కూడా ఈ లక్ష్మీ చిత్రపటానికి తులసిమాలని సమర్పణ చేయాలి. ఎంత తులసిమాల అంటే అమ్మవారి యొక్క చిత్రపటానికి చక్కగా సరిపోయేటట్టుగా, శిరస్సు నుంచి పాదం దాకా చక్కగా సరిపోయే విధంగా ఒక మంచి తులసిమాలని వేయాలి. మనకి ఏదైనా కారణం చేత ఒక శుక్రవారం నాడు తులసిమాల దొరకలేదు అనుకున్న పక్షంలో మనసుని కష్టపెట్టుకోకర్ల. తులసి దళాలు ఎన్ని దొరికాయో అన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ యొక్క ఇంద్రకృత లక్ష్మీ అష్టకాన్ని చక్కగా పారాయణ చేసినట్లయితే సరిపోతుంది. ఇలా చేస్తూ రావటం వల్ల ఈ ఆకుపచ్చ చీర కట్టుకున్నటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవిని నిత్యం కూడా తదేకంగా అలా ధ్యానం చేసిన కారణం చేత మనకి మంచి ఐశ్వర్యాన్ని పొందడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి స్వరూపం ఆ మహాలక్ష్మి స్వరూపం. అందుకనే శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా కనకధారా స్తోత్రంలో ఒక మాట చెప్తారు. దధ్యా దయానుపవనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అని. అమ్మా, నీ కారుణ్యం చాలా అమోఘమైనటువంటిది. అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి నా మీద నీ కారుణ్యాన్ని వర్షిస్తే నీకు వచ్చినటువంటి కష్టమే ఉంది చెప్పమ్మా. వెన్నెలను కురిపించేటువంటి చంద్రుడు ఇది లోతైన ప్రాంతం అని కానీ, ఇది ఎత్తైన భవంతని కానీ ఏ ప్రకారంగా అయితే చూసుకోకుండా అన్నిటి మీద సమానంగా వెన్నెలు కురిపిస్తాడో అలా జగన్మాతవి కనుక నీ కారుణ్యాన్ని నా మీద కూడా వర్షించమ్మా, నాలో ఉండేటువంటి పాపాలు ఇవి కూడా లెక్కబెట్టకు అని చెప్పని కనకదారులు అద్భుతంగా స్తోత్రం చేస్తారు. అంతటి అమోఘమైనటువంటి శీఘ్రంగా మనకి లక్ష్మీ కటాక్షాన్ని అందజేసేటువంటి ఆ కనకధారా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందుదాం. ఇందీవరోదర సహోదరమిందిరాయ ఇష్టావిశిష్టమతయోపియయాదయాద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై ప్రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై
नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु